రే నేను కొట్టండి ఆగరా. నేను ఆగనరా, ఆగితే కొడతావు. రే అను ఎక్కడుందో చెప్పరా. నాకు కొంచెం భయంగా ఉంది. చెప్తే ఏమంటాడు? హే, అదేం ఉండదు లేవే, నువ్వు చెప్పు. అది కాదే, వాడు యాక్సెప్ట్ చేస్తాడో లేదో. చేస్తాడు లేవే, అయినా వాడు ఊరెళ్ళాడంటగా. ఎప్పుడొచ్చాడు? స్వాతి నాకు కాల్ చేసిందే, నిన్ననే వచ్చాడంట. వాడు నా మీద చాలా కోపంగా ఉండుంటాడే. ఆ రోజు తను ఊరెళ్ళే రోజు నేను వెళ్ళలేకపోయాను కదే. ఏం జరిగిందో చెప్తే అర్థం చేసుకుంటాడు లేవే. నువ్వు వెళ్ళి నీ మనసులో మాట ధైర్యంగా చెప్పేయి. చెప్పేస్తానే. హే, వన్ సెకండ్, అసలు నువ్వు బయటికి వెళ్తున్నావే? ఏంటే ధైర్యం చెప్తావని నీకు కాల్ చేస్తుంటే తిరిగి నన్ను క్వశ్చన్స్ వేస్తున్నావు. అబ్బో, సర్లే అమ్మా, వెళ్ళు. అలా కాదే. ఆగాగు, తనే కాల్ చేస్తున్నాడు. ఇక మేమేం గుర్తుంటాం. కానివ్వండి. హలో, ఎక్కడే? ఏదో చెప్పాలి రమ్మన్నావు, త్వరగా రా. చూడాలని అంత ఆశగా ఉన్నా ఏంట్రా? ఏడ్చావులే. చెప్పేదానిలాగా వచ్చావు, కానీ ఏం చెప్పకుండా అలాగే నుంచున్నావు. అసలు ఎలా ఉన్నావు ఇన్ని రోజులు? ఏంటి ఎలా చూస్తున్నావు? కొరుకు తింటావేంటే బాబు? అసలు నేను ఊరెళ్ళిన రోజు ఎక్కడికి వెళ్ళావే? ఎందుకు రాలేదు? ఎంతసేపు వెయిట్ చేశానో తెలుసా? ఫోన్ కూడా కలవదు. దీపు, నీకు విషయం చెప్పాలనుకుంటున్నాను రా. ఏంటో చెప్పవే, చచ్చిపోతున్నామే బాబు నీతో. అది ఊరు 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 1 minute. హలో అంకుల్. ఎక్కడ అంకుల్? నువ్వు ఇక్కడే ఉండు, నేను వస్తా. విని వెళ్ళు దీపు. నేను వస్తా, వెయిట్ చేయండి. దీపు, ఒక నిమిషం, విని వెళ్ళు. అయ్యో అంకుల్, ఏమైంది? ఏంటా కాలుకు దెబ్బ? ఇది ఒకసారి చూడు. ఏంటి అంకుల్ ఇది? ఒకసారి చూడరా. వాట్? బకానా? అసలు ఏమైంది దానికి? ఒక్క నిమిషం ఉండండి, దాన్ని నేను ఫోన్ చేస్తాను. ఫోన్ చేయటమా? ఏంట్రా నువ్వు మాట్లాడేది? నిజం అంకుల్, ఇప్పటిదాకా తనతోనే మాట్లాడుతున్నాను. ఇప్పటిదాకా ఇద్దరం కలిసే ఉన్నాం. అదేంట్రా, నీకు విషయం తెలీదా? ఏ విషయం అంకుల్? అది ఏం లేదురా దీపు, ఏం లేదు. ఏ విషయం అంకుల్? అసలు ఏం జరిగింది? నిజం చెప్పండి అంకుల్. ఏం లేదురా దీపు, ఏం లేదు. చెప్పండి అంకుల్, చెప్పండి. అడగాల్సింది నన్ను కాదు, వెళ్ళి ఆ రాయల్ గాడిని అడుగు. రాయల్ గార్డా? రే ఆగరా, తను ఎక్కడుందో చెప్పరా. నేను ఆగను. వాణ్ణి అసలు ఊరేలాగా ఏం జరిగిందిరా?
నాకేం తెలుసురా? నాకు తెలియదురా. నిజం చెప్పరా అసలు అనుకి ఏమైంది? ఇప్పుడే కదా తనతో నేను మాట్లాడొచ్చాను, ఈలోపు ఏమైంది? ఏంటి? నీతో మాట్లాడిందా? ఏమంటున్నావురా నువ్వు? అసలు అది బతుకుంటానికే వీల్లేదు. నిజం చెప్పరా రాయల్గా, అనుకి ఏమైంది? అది ఇది కాదు, నిజం చెప్పు. ఎవరు చేశారు? అసలు ఏం జరిగింది? అను ఎక్కడుంది? ఇవేగా నీ ప్రశ్నలు? సరే పద. అయ్యా వాళ్ళు వస్తున్నారయ్యా. చేసే పని చెవికి వినబడకుండా కంటికి కనబడకుండా చేసేయాలా? ఏంట్రా చూస్తున్నా? అన్న 2 పేర్ చికెన్ పకోడీ. దీపు, నువ్వు ఎవరినైనా ప్రేమించావా? ఎవరిని? ఇంకెవరిని? నిన్నే. ఏంటి, నిజమా? లేకపోతే ఏంటి? నేనేంటి, లవ్ ఏంటి? మనకు అలాంటివి సెట్ కావు. ఐ హేట్ లవ్. నువ్వేనా లవ్ చేస్తున్నావు ఏంటి? చేస్తే చెప్పవే బాబు, మీ నాన్నతో మాట్లాడి నేను నీకు పెళ్లి చేస్తా. నేనేదో మామూలుగా అడిగాను రా. అలాంటిది ఏమైనా ఉంటే నీకు చెప్పకుండా ఉంటానేంటి? ఏం మనిషివే నువ్వు? నువ్వు నా బుజ్జివే. పద వెళ్దాం. వాణ్ణి ఆగో. ఎక్కడికి? నువ్వేమన్నా ఉప్పెన్ల సేతుపతి అనుకుంటున్నావా? లేకుంటే నీ కూతురు ఏమన్నా కృతి షెట్టే? వాడిని తాతకు సరిపోడు, అంతేగా? అయినా వాడు రేపు ఊరు వెళ్ళిపోబోతున్నాడు. వాడు నీ కూతుర్ని కలవకుండా నేను ప్లాన్ చెప్తా. మరి నాకేంటి? ఏం కావాలి? ఆస్తి కావాలా? అంతస్తు కావాలా? ఏం కావాలంటే అది ఇస్తా. నీ కూతురు కావాలి. కూల్ కూల్ అంకుల్. వాడు నీ కూతుర్ని పెళ్లి చేసుకుంటే నీ పరువు పోతుంది, నీ కూతురు జీవితం నాశనం అవుతుంది. అదే నన్ను చేసుకుంటే ఆస్తికి ఆస్తి, మా కుటుంబానికి సమాజంలో మంచి పేరుంది. కొంచెం కలర్ తక్కువ అంతే. నువ్వు ఓకే అంటే నువ్వు 20 ఏళ్ళుగా పెంచి పోషించుకుంటున్న నీ పరువుని నీ గడప దాటకుండా నేను కాపాడతా. ఆలోచించుకోండి.
సరే, ఓకే. ఎందుకు ఇలా చేసావు? ఏమైంది దీపు? దీపు ఏమైందిరా? లేరా? ఏమైంది? ఇంత ప్రేమను ఎలా దాచుకున్నావే? చాలాసార్లు చెప్పాలని ప్రయత్నించా, కానీ చెప్పలేకపోయా. ఇన్ని రోజులు మన మధ్య ఉన్నది కేవలం స్నేహమే అనుకున్నాను, కానీ ఈరోజే తెలిసింది అది ప్రేమ అని. అను, ఐ లవ్ యూనే. పక్కరా ఏంటి అసలు అహాబాక? అసలు అర్థం కావట్లేదు. ఐ లవ్ యూని అరబిక్లో అహాబక్ అంటారు. ఇదెప్పుడు నేర్చుకున్నావే? నేర్చుకున్నా. అను, నీకు మాట్లాడించాలేవే? ఏంటంకుల్ ఇది? నమ్మక ద్రోహం చేశారు కదా అంకుల్. రావణుడు వచ్చి కృష్ణుడికి గీత బోధిస్తున్నట్టుంది. నువ్వు చేస్తే న్యాయం, నేను చేస్తే స్వార్థం, అంతేనా? రే దీపు, నన్ను క్షమించరా. నానా, నానా, దీపును వదిలేయండి నాన్న, ప్లీజ్ నాన్న, వదిలేయండి నాన్న. నానా, నానా, ప్లీజ్ నాన్న, నానా, ప్లీజ్ నన్ను వదిలేయండి నాన్న, దీపును వదిలేయండి నాన్న, ప్లీజ్ కొట్టద్దు నాన్న. మీ ఇంట్లో దొంగతనం ఏం చేశానా? మీ డబ్బున్న తల్లిదండ్రులందరూ ఇంతేనారా? మీ పిల్లల సంతోషంతో పని లేదు కదా? అయినా మీ కూతురు నన్ను ప్రేమిస్తుందని ఇప్పటిదాకా నాకు తెలియదు, కానీ ఇప్పుడు దానికి నేనంటే సచ్చేంట ప్రేమ. ప్రేమ అనేది మొదట ఫ్రెండ్షిప్తోనే మొదలైందంటే ఏంటో అనుకున్నా. నిజమే. అయినా దాన్ని ప్రేమించడం వల్ల నీకేంట్రా ప్రాబ్లం? మంచి జాబ్ ఉంది, మంచి కుటుంబం ఉంది, అన్నిటికంటే నీ కూతుర్ని మంచిగా చూసుకునే మనస్సు ఉంది. ఇంకేం కావాలరా నీకు? ఆస్తి, నా తాహతుకు తగ్గ ఆస్తి. ఇప్పుడు సంపాదిస్తా కదరా. మరి కులమతాల సంగతి ఏంటి?
ఆయన ప్రేమకు కావాల్సింది 2 కులాలు 2 మతాలు కాదు, 2 మనసులు. ఎంతైనా మా మావని వదిలేస్తున్నాను. రేపు మళ్ళీ మాకు పుట్టే పిల్లలకి కడుక్కొని బతుకు. లేదు ఆస్తులు అంతస్తులు అన్నావనుకో చంపేస్తా. నీకేంట్రా స్పెషల్గా చెప్పాలా? వదులు. అయ్యా వాళ్ళు వెళ్ళిపోతున్నారయ్యా. వాళ్ళు గెలిచారా? వాళ్ళ ప్రేమ నన్ను గెలిపించింది. కీ భవ. అయ్యా ఏంటయ్యా వాళ్ళని అట్లా వదిలేసావు? అయ్యా 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 అమ్మాయి గారు ఉన్నారయ్యా. అయ్యా అయ్యా అమ్మాయి గారు ఉన్నారయ్యా. బా మస్త్ తీసిండ్రా, అంతా బాగుంది. కానీ లాస్ట్లో పూరి ఏమైనట్టు? For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.